హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ప్రజెంట్ ఊటీలో ఉండము. ఇది వచ్చేసి డే 4 అనమాట, తమిళనాడు సిరీస్. మేము ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి లగేజ్ తీసేసుకొని మేమైతే రూమ్ వెకేట్ చేసేసి రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి మేము వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అనమాట. ఆ ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో నేను ఏ ప్లేస్కి వెళ్ళానో చూసే ముందు ఇంతవరకు ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్రజెంట్ అయితే మేము రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాము. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ రైల్వే స్టేషన్లో టాయ్ ట్రైన్ ఉంటుందన్నమాట. దాన్ని మనం టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలంట. ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా ఉండవంట. ఒక 2 days బిఫోరే మనం టికెట్స్ బుక్ చేసుకుంటే ఆ ట్రైన్లో అయితే జర్నీ చేయొచ్చు అనమాట. Electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams. స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ ట్రైన్స్ వచ్చేసి బ్యాటరీతో రన్ అవుతాయి అనమాట. ఈ స్టేషన్ వచ్చేసి 1907లో నిర్మించారనమాట. దీన్ని చాలా ఫేమస్ అయిన స్టేషన్ ఊటీలోనే. మరొక వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి చూసామంటే మనకి ఊటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. కానీ ఇది 10 తర్వాతే ఓపెన్ అవుతుంది. సో మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో అక్కడి నుంచి అయితే మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. టీ ఎస్టేట్స్ ఉంటాయి కదా, కాఫీ టీ ఎస్టేట్స్, దాని దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే మధ్యలో అయితే రూటు ఎంత బాగుందంటే చాలా బాగుంది అసలు. పైన అయితే మనకి అన్నీ దొరుకుతాయి, ఏమి దొరకవు అనడానికి అయితే లేదు. పైన స్కూల్స్ కూడా ఉన్నాయి. స్కూల్స్, బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. కింద మామూలుగా మనం ఊరెట్టా ఉందో పైన కూడా సేమ్ అట్టానే ఉంది. పైన మంచి మంచి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మనము సమ్మర్ అవ్వటం వల్ల ఇక్కడ రూమ్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. నార్మల్ టైంలో వచ్చారంటే మీకు 1000 రూపీస్కే కూడా రూము అవైలబుల్గా ఉంటుంది అనమాట. కానీ చాలా రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అన్ని కాటేజెస్ ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్. కొంచెం సేపు మీరు ఈ వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేయండి అనమాట. Neon hums like a subtle thrill. Shadows dance on the windowsill. Concrete dreams in the glow collide. Breathe it in, let the waves decide. ఇది వచ్చేసి కూర్నూరు రైల్వే స్టేషన్ అనమాట. ఇది మెట్టిపల్లెం రూట్ మీద నుంచి నీలగిరి పర్వత శ్రేణుల వైపు వెళ్తుంది. దీన్ని 1908లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారనమాట. స్టేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ట్రైన్స్ అన్నీ బ్యాటరీతోనే రన్ అవుతాయి అనమాట. అందుకే ఈ ట్రైన్ ట్రాక్ ఉంది చూసావా, అంత చిన్నగా ఉందో ట్రాకు. మన సైడు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, ఇక్కడ ట్రాకులు చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. స్టేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. బయట ఫ్రంట్ నుంచి వ్యూ అయితే అద్దరిపోయిందనమాట. ఆ ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి స్టేషన్ బయట అనమాట, మెయిన్ ఎంట్రన్స్. ఇదైతే రైల్వే స్టేషన్ లాగానే లేదు, ఏదో పురాతన రిసార్ట్స్ లాగా ఉన్నాయి అనమాట. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది రైల్వే స్టేషన్లో అయితే. పార్కింగ్ ప్లేస్ ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ నుంచి అలా కొంచెం మనకి ముందుకు వెళ్ళిపోయామంటే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయే రూట్ వస్తుంది అనమాట. మనకి బయట ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి. అదిగో రైల్వే బోర్డు కనిపిస్తుంది కదా, స్టేషన్ నేమ్ బోర్డు కోనూరు అని. సో మనమైతే ఇక్కడి నుంచి కూడా ఇంకా స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి. బయట బండి పార్క్ చేసాం మేము, ఆ బండి తీసేసుకొని వెళ్ళిపోతాము. స్టేషన్ నుంచి బయలుదేరిపోయి కాఫీ ఎస్టేట్స్కి వచ్చాం అనమాట. ఈ ఎస్టేట్స్
చాలా పెద్దగా ఉన్నాయి. మనకి ఎస్టేట్స్ కింద ఆపోజిట్లో అయితే మనకు ఒక టీ స్టాల్ కూడా ఉందన్నమాట. సో ఎంత దూరం వచ్చి మనం కాఫీ కానీ టీ కానీ తాగకుండా వెళ్తే అట్ట. సో ఒక కాఫీ కానీ టీ కానీ తాగేసి ఇవి వచ్చేసి కాఫీ తోటలు అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం అన్నీ కాఫీ తోటలే. సో ఇక్కడ వ్యూ అయితే మేము రికార్డ్ చేసుకున్నాము, అట్టనే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి టీ షాప్ అనమాట. ఆ ఎస్టేట్స్కి ముందే ఉంది. మనకి ఇక్కడ కూడా మనకి కాఫీ పొడి టీ పొడి అట్టనే బిర్యానీ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, దినుసులు, అవన్నీ ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతున్నాయి అన్నమాట. ముందుకు వచ్చాక మధ్యలో ఒక వ్యూ పాయింట్ అయితే తగిలింది మాకు. మేమైతే ఇక్కడ ఆగి కొంచెం వీడియో రికార్డ్ చేసుకున్నాము. ఇక్కడ ఆగామో లేదో మేము నిన్న చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట. ఆ చాక్లెట్స్ మంకీ వచ్చి ఎత్తుకుపోయినాయి. ఆ కాఫీ షాప్లోనే కొన్ని బిస్కెట్స్ తీసుకున్నాము. ఆ బిస్కెట్స్ కోతులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి అనమాట, చాక్లెట్స్ బిస్కెట్స్. అక్కడే పక్కన వేరే వాళ్ళు కేరళ వాళ్ళు వ్యూ పాయింట్ దగ్గర ఆగి ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే మా కోతులను తరివేసి మా బ్యాగ్ అయితే మాకు ఇప్పించారు. లేకపోతే తీసుకున్న చాక్లెట్స్ అన్నీ ఖతం అయిపోయాయి అనమాట. సో ఇంకా వ్యూ పాయింట్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ అయితే మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు పైనుంచి కిందకి వెళ్తున్నాం అనమాట. కిందకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కోయంబత్తూరు వెళ్ళాలా. ఆ కాఫీ తోటల దగ్గర అయితే మేము టీ తాగాము. చాలా బాగుంది టీ అయితే. 20 రూపీస్ తీసుకున్నారు. అక్కడ అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్గా ఉంది. అక్కడి నుంచి మేము మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందంటే అది చూసుకుందామని వస్తున్నాము. సో వాటర్ ఫాల్ చూసేసుకొని అక్కడ ఏమన్నా మాకు టిఫిన్ లాంటిది ఏమన్నా దొరికితే టిఫిన్ చేసేసుకొని బయలుదేరాలి మళ్ళీ. అదేనమాట ప్లాన్. సో అలా వెళ్తుంటే వ్యూ అయితే అదిరిపోయింది అసలు. పచ్చని చెట్లు, రోడ్డు కూడా చాలా బాగుంది. కొన్ని చోట్ల ఇబ్బందిగా అనిపించిన రోడ్డు అయితే సూపర్గా ఉంది. ఘాట్ రోడ్డు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళటం చాలా బెటర్. టీ ఎస్టేట్ దగ్గర అయితే ఫొటోస్ తీస్తున్నారు అనమాట. అక్కడ లోకల్ గెటప్లో వేసేసి ఫొటోస్ తీస్తున్నారు. మేమైతే ఏమీ తీపించుకోలేదు. ఫోటోకి 150 తీసుకుంటున్నారు అనమాట. సో ఫోటో అయితే ఏం దిగలేదు. ఇంకా మాకు టైం సరిపోదని మేమైతే బయలుదేరి పైన వాటర్ ఫాల్స్ ఉంటాయి అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడే టిఫిన్ చేసేసుకొని మేమైతే కిందకి రావాలన్నది ప్లాన్ అనమాట. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే అక్కడ వాటర్ లేవంట. సో టికెట్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి చూడటం వేస్ట్ అనిపించింది. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరే హార్స్ రైడింగ్ ఉందన్నమాట. అట్టని ఫొటోస్ కూడా తీస్తున్నారు అక్కడ లోకల్ గెటప్లో వేసేసి ఫొటోస్ తీస్తున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీరెవరు మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ నేను కోయంబత్తూరు వెళ్తాను. కోయంబత్తూరు నుంచి చాలా ఫేమస్ అయిన ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.